పయ్యా గుంట సెక్సీగా ఉంది, ఐ లవ్ యూ చెప్తానేటి. అర్ధగంట చాట్కి ఐ లవ్ యూ చెప్తావరా కక్కుర్తి నా కొడక. అర్ధగంట రెస్టారెంట్లో కూర్చొని సెక్స్ అనొచ్చా భయ్యా? ఏంటి లైబ్రరీలో ఉన్నావా? ఎక్కడున్నావు తల్లి? ఇక్కడనే ఉన్నా డార్లింగ్. అరే పరిచయం చేస్తుంది, సారీ బాస్, ఐఎమ్ సయీద్. సో డోంట్ వరీ, వచ్చిన కొత్తలో మేము కూడా ఇట్లానే కష్టపడ్డాం. అయినా ఇట్లాంటి ఎడార్లో వెతికితే జింకలు దొరకవు బాస్. సాయంత్రం నాతో రండి, తీసుకుపోతా. విల్ హ్యావ్ ఫన్ టైమ్, ఓకే? ఏమున్నదిరా పూరి, ఏం తింటారా మీ దేశంలో ఇంత తెల్లగా ఉంటారు? డ్రింక్ ప్లీజ్. యా వావ్, వన్ మోర్. రెండు జాకెట్లే అసలు బాగాలేదురా, యాసిడ్లా ఉంది. అమ్మానిస్తే యాసిడ్ ఏంది? ఓకే, యూ వాంట్ టు డాన్స్ విత్ మీ బేబీ? Nah, better like next time. మాటలతో లాభం లేదురా భయ్, ఇప్పుడు చూపిస్తా కాదరంటే ఏంటో. You know, we don't have sex before marriage in India. Oh, Some people do not have sex even after marriage. I can't believe they did that to you. Poor baby. So sweet and so sensitive. We'll take care of you tonight. Come on, girl. Come Oh, you on, like my dance? come on, You boy. like the dance? Yeah. So cool. ఇక నడు. ఈ పలా తాగి కొండచిలలో ఉల్లిర్చుకుంటే వాంతావుక ఇంకేం అవుతుందిరా నీ అబ్బ. బతుకులో మళ్ళీ బార్సీలు లేకుండా చేసా గబ్బున అక్కడక. నీ మూలన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రే నడురా, లైన్ మీద నడు. లైన్ తప్పేవో ఎల్ఓసీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక. నడు. రే వంగకుండా స్ట్రైట్ గా నడు. రై ఎన్రా? మూడు కాదు, మూడు. రైట్, మాకు జరిగిన వీళ్ళని మన ఫేర్ సేఫ్ ప్లేస్ కి తీసుకుపోరా. స్నేక్ డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే చెప్తా నా కొడక. విల్ హ్యావ్ ఫన్ హే టైమ్. బాయ్స్, నాతో రండిరా. పద. జరిగిందేదో జరిగింది. మీ కాబోయే అల్లుడంట కదా, మీరేం వరి అవ్వకండి. కేసులు అవేవి లేకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. ఏంటి చేసేది? నా కూతురుతో సోలో సాంగ్లు పాడతాడనుకున్నాను. వీడికేమో గ్రూప్ సాంగ్లు, ఐటమ్ సాంగ్లు అలవాటు ఉన్నాయని నాకేం తెలుసు? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే వాళ్ళే రమ్మన్నారు. సోలో పర్ఫార్మెన్స్ చేస్తే సాలిడ్ పేమెంట్ ఇస్తా అన్నారు. తిరిగి నీకు పేమెంట్ కూడా ఇస్తారా? Yeah. హూ విల్ గివ్ పేమెంట్ ఇన్ ద మిడ్నైట్ రే? అది కాదంటే అరే ఎవరా ఆంటీ నీకు? అబ్బా అతను చెప్పేది కూడా వినవే. ఏంటి వినేది? నీ మాట వినా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మంచోడు మంచోడు అన్నావు, ఇప్పుడు చూడు. మంచోనే కదా ఆంటీ. మళ్ళీ ఆంటీ అన్నావంటే కుక్కలతో కనిపిస్తాను, జాగ్రత్త. ఆంటీ, ఒరేయ్, వద్దు సార్. బాగారు, నువ్వా బాబు? మీ అమ్మాయిని వాడికిచ్చి గొంతు కోయారు అంతేగా? క్లారిటీ ఉందిగా? అబ్సల్యూట్లీ. అరే నువ్వు బయలుదేరు. అదిగా సార్, నా ఫియాన్సీ సార్.
బయలుదేరో. కాల్ చేసి చెప్తా ఏంట్రా కాల్ చేసి చార్మి కాల్ చేసి జరిగిందని చెప్తా ఏంట్రా కన్విన్స్ చేసేది? ఇంకోసారి ఆ అమ్మాయి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను రే. వెళ్ళు. ఇంకోసారి ఆ అమ్మాయిని ఆపినా కలిసినా చచ్చిపోతావు. తీసుకో కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా మాల్ పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్ చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అరే, అదేంటే ఆ కవర్ చూసేవేంటి? చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతోను షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరం చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వటం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేము. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు ఇసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకెక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా? ఆహా, గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలున్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది. కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్, పదండ్రా. Can we have sex in my apartment? I'm sorry, what? Can we have sex in my apartment? How dare you asking me that on our first date, you idiot? If you just want to have sex, then go get some hookers, you jerk. Never go on a date again. ఈ ఊరికి అది యాసిడ్ పోసి కడిగిన బాదు నా 2 లక్షల హార్మనీ చుట్టూ పట్టలు పెట్టుకున్నా కదా. మీ dating bill. మాకన్నా స్మార్ట్ ఉంటామని, మా బతుకులకు దారి చూపిస్తామని ఆనందరాజ లెవెల్లో పంపిస్తే దీపాలు లెక్క దాగి పులిరాజా లెక్క ఇంటికి వస్తావరా నీ అప్ప? హోటల్ ఖర్చు మొత్తం నాశనం. కొంచెం వేడి నీళ్ళు పెట్టాను వచ్చాను. వేడి నీళ్ళు వస్తారు నీకు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో 2 జెంట్లమెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను, తొందరగా వెళ్ళాలి రే. ఇంకో 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవంకుల్, ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే నేనేమన్నా ఎడారి వంటిని అనుకున్నావురా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా. ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి. ఎక్కడంటే అక్కడ ఆపి ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసు వాళ్ళు బొక్కలు దోస్తారండి. అనకాపల్లి కాదు, ఇది అమెరికా. సర్లేవయ్యా, ఇది అమెరికా అన్న సంగతి మాకు తెలుసు. రాత్రి శుభ్రంగా తాగి టెన్ చుట్టూ తిరుగుతూ మీరు అందరూ పోశారు, అప్పుడు పోలీసులు ఏమయ్యారు? మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టేనండి. నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా. ఆపరా బాబు, చచ్చిపోతున్నాయి, లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా.
ఆ దయ్యం మనం వెళ్ళేసరికి ఫుడ్ అంతా ఖాళీ చేసేసి ఉంటుంది. డౌటా? దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ జీవితం అంతా పిడిగుద్దులు తించేస్తాడు. అయినా స్విమ్మింగ్ పూల్లో పందులు దూరాయంటే ఈ టైంలో వాళ్ళేం ఫీల్ గారే. ఈ గుంట్లు ఏంట్రా ఇంత సెక్సీ కనిపిస్తున్నాయి? స్విమ్ సూట్లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు భయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకొని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్గా గుచ్చుకుంది. రే మామా, నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తావు? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. భయ్యా భయ్యా, నీ ఫేస్ లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లా. రమ్ములు కోక్ కలుపుకొని తాగమని చెప్పనా? లల్ చేయకుండా పడక దగ్గర ఎందుకు రమ్మన్నారు? నాకేం తెలుసండి, కూడా ఏడుస్తావు కదా, ఇంకే మాట్లాడు. మళ్ళీ నేను డోర్ తీసే వరకు బాత్రూంలోనే ఉంటాను. సైలెంట్ గా. శంకర్, ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా. ఎవరు లేరు నాన్న? లేదు, వినిపించింది. ఎరా అదే వాళ్ళు వచ్చారు నాన్న. ఓహో, లేదు సార్, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో దొంగోడు పడ్డాడు. మా ఇంట్లో దొంగడు పట్టం ఏంటి సార్? నా కళ్ళతో చూశాను, ఆ బాత్రూంలో దూరాడు. ఓహో, అంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లో దొంగడు ఉన్నాడంటావు? అంటాను. లేకపోతే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటాను. రండి చూపిస్తాను, రండి రండి. చూడండి సార్, మీరే చూడండి. రే నువ్వు కూడా చూడరా. ఏంటయ్యా చూసేది? ఎవరున్నారు అక్కడ? చత్వరం వస్తే ఉన్నాయి కనపడమంట, ఈయనకి లేని కనపడుతున్నాయి. పదన్నా. దేంట్లోనే దూరింది, ఏమైంది? ఏంటయ్యా పెయింట్ అంతా అలా ముఖాన్ని పోసుకున్నావు? నేను వేసుకోలేదు సార్. మరి ఆ దొంగోడు, అసలు దొంగడు ఎక్కడ ఉన్నాడా? సార్ ఆ స్టోర్ రూమ్ లో దూరాడు, రండి చూపిస్తాను. ఓహో, బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నమాట. అలా పరిగెత్తకండి, జారి పడతారు. పడ్డం కాదు సార్, పట్టుకుని తీస్తాను. ఏంటయ్యా ఈ అవతారం? దొంగోడు పగబట్టేశాడు సార్. ఈ దొంగ పోలీస్ ఆట ఇంటికెళ్ళి కెరసనాయలతో కడుక్కోండి. టేకప్ చేసిన కేసుని మధ్యలో బ్రేకప్ చేయకూడదు. ఆ దొంగోడిని ఎలాగైనా పట్టుకుని తీరుతాను సార్. అదిగో పైకి వెళ్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కి ఇలా అయిపోయారు, పై ఫ్లోర్ కి వెళ్తే ఏమైపోతారో? ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు. కిటికీ తెరిచిందంటే ఇంటి వెళ్ళుంటాడు. ఏంటయ్యా ఇది? నీకేమన్నా పిచ్చెక్కి? నాకు పిచ్చెక్కలేదు సార్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకుని మీ అబ్బాయి మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు. ఒరే, నేనే నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నా. అలాంటిది ఏదైనా ఉంటే మొహాట పడకుండా చెప్పి. అలాంటిది ఏం లేదు నాన్న. శంకర్, మావయ్య గారు అంత ఫ్రెండ్లీగా అడుగుతుంటే ఇంక దాచిపెట్టడం ఎందుకు? మావయ్య గారు, ఆయన చెప్పింది నిజమే. అమ్మాయి లక్షణంగా ఉంది. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యు అమ్మా. మూర్తి గారు, మా విషయం నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. మీ దైవాల దారి క్లియర్ అయింది. థ్యాంక్స్ అండి. సర్లేండి, ఇంతకీ కుక్కకి ఇంజెక్షన్ చేయించాలి. ఎందుకు ఇప్పుడు మీకు చేస్తాం బొట్టు చుట్టూ? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? 3 ఏండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిందా? ఏడవలే. ఎందుకు ఏడుపు రాలేదు భయ్. 2 ఏండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుස්සమన్నాడు. ఏడ్చిందా? ఎందుకు? నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గస్సుంటిది
నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల రోయమాము నీ ఓరిన్ పటాయించ నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతా సాలే. అప్పుడే ఆహాహా ఏహే అంటే నవ్వుకుండా వస్తుండా ఆ జోకులన్నీ మనమే తెచ్చుంటాడు ముందు నా కొడుకుని. చూడండి నేనేం తీసుకొచ్చాను. 6-cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బాగానే ఉన్నాయి. కారు దొరుకుతుందా మనం దొబ్బకెళ్ళాలా? కారు ఏమైనా జేమ్స్ బాండ్ వాడినారా? యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నావురా కారు? సెకండ్ హ్యాండ్ లో $1000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కారు మాత్రం మేము తోలుకుంటాం. ఠీకే. పొద్దునే లవర్స్ పాయింట్ కి ఎందుకు లాక్కొచ్చాడు రా ప్రభా? ఇక్కడ లవర్స్ కూడా ఆయనలాగే యథవేషాలు వేస్తున్నారని చెప్పు ప్రభా. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు తుప్పలెక్కండి ఎక్కడికైనా వెళ్తారు. ఎన్నోళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఏడవడం తప్ప ఏం చేయలేరు రా ప్రభా. ఎకసికాలు ఆపి ఒకసారి వెనక చూడమని ప్రభా. ఈ అమ్మాయి వచ్చిందేంట్రా? లవర్ కోసం. లవరా? ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? లవర్స్ కలుసుకునే ప్లేస్ ఇదేగా. వాళ్ళు లిమిట్స్ దాటకుండా చూసుకునే డ్యూటీ పడింది. పనిలో పని సంతకం ఇక్కడే పెట్టించేస్తే మీకు స్టేషన్కి వచ్చే ఇబ్బంది తగ్గుదు కదా అని. థ్యాంక్స్ అండి, నా గురించి బాగా ఆలోచించారు. మొన్నటి నుంచి అదే పని. అదే పాపం మీ పెళ్లి చెడిపోయింది కదా అని. అవునండి, అంతా దరిద్ర పెదవలే. చెత్తదవా, బట్టాకరేదవా, సినిగుట్టెదవా. ఫేస్ ఏంటంటే అలా పెట్టారు? ఫేస్బుక్ లో నా ఫోటో పెట్టినోని ఆ మాత్రం తిట్టకూడదా? వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి. మంచి మ్యారేజ్ బ్రోకర్ చూసుకుని మీ డీటెయిల్స్ పంపించండి. నాకు వారం రోజులు 100 సంబంధాలు చూపించాడు. ఎడ్యుకేషన్ ఎక్కువైందా నేనే వద్దన్నాను. ఎడ్యుకేషన్ తక్కువైతే ప్రాబ్లం గానీ ఎక్కువైతే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లమా? ఇప్పుడు పీజీలు డిగ్రీలు చేశారనుకోండి, ఫ్రీడమ్ ప్రైవసీ అంటూ 24 hours షాపింగ్ లోనూ చాటింగ్ లో ఉంటారు. మనం వెయిటింగ్ లో ఉండాలి. అందుకే 10th ఫెయిల్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నాను. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే, బట్ ట్రై చేస్తున్నాను. నాకు ట్రై చేస్తున్నట్టున్నాడేంటి? అసలు ఆ పిల్ల అన్ని తింటుందా గడ్డి తింటుందా? మొన్నే కదా పోలీసు అంటే అసైన్మెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ ఎదవ సోదై లవర్స్ దాకా 90 ఉంటే సార్ ఆయన ఇక్కడ కంట్రోల్ చేయడానికి వచ్చాడు, కాపురం చేయడానికి వచ్చాడు. సరోజ గారు, మీ నాలెడ్జ్ లో కూడా ఎవరన్నా 10th ఫెయిల్ అయినా ఉంటే చెప్పండి. బయట జనాలకి పోస్ట్ మ్యాన్ కి పోలీసుడికి తేడా తెలియదండి. ఇప్పుడు నా పొజిషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నెలకి ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఎంతండి? టీఏలు డిఏలు కలిపి పిఎఫ్లు హెచ్ఆర్లు పోగా చేతికి నెట్ 37,500 రూపాయలు వస్తుంది. మా మెయిన్ కుక్ 50,000 ఇస్తామండి. శాలరీ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉందా? నీకు మంటకి పీకేస్తే వాడి ఇంట్లో వంట ఆగిపోద్ది. అన్ని డబ్బులతో చూసుకోకూడదు. డిపార్ట్మెంట్ అంటే పవర్. రైట్, హట్ హట్. ఏదో అరుస్తున్నాడేంటి? ఆయన అడిగిందేదో ఇచ్చుండదు, అందుకే కోపం చుట్టుంది సార్కి. ఆయన అడిగిందల్లా ఇచ్చేస్తారేంటి? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది. ఎవడైనా లైన్ లో నిలబడాల్సిందే. అదే మేము వెళ్తే కూర్చున్న లేపేసి కూర్చోబెడతారు. గురువారం బాబా గుడికి వెళ్తాం, శనివారం వెంకన్న బాబు గుడికి వెళ్తాం. ఎంతెంత క్యూలు, మాకు డైరెక్ట్ దర్శనం. ఇలాంటి లక్షలు ఉంటాయి. అర్థమైందా? బాగా అర్థమైందండి. మీరు సంతకం పెట్టించుకుంటే వెళ్ళిపోతాను. దక్షిణామూర్తికి చిన్న షాక్ ఇవ్వాలి. ఎలాగా? అయ్యి బాబు కంట్లో ఏదో పడిపోయింది, కొంచెం వదరా ప్లీజ్. బాగోదండి. ఓహో, మేము అవుట్ ఆఫ్ మీకు ఫేవర్ చేయాలి. మీరు మాత్రం మా కన్ను పోతున్నా కన్సిడర్ చేయరు. చేస్తానండి. అయితే ఓదండి. అంత గట్టిగా ఊతే నలకతో పాటు నలుగురు కూడా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా, స్మూత్ గా. అది అలా మెల్లిగా. ఏం చేస్తుందిరా? అడిగి తెచ్చేస్తుంది. ముద్దా. ఇప్పుడు ఎలా ఉందండి? ఫీలింగ్ బెటర్. అయితే సంతకం పెట్టండి. పెట్టేని. అర్రే, ఏమైందండి? రిజిస్టర్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా అండి? ఏమన్నా 2 కలిపి రేపు పెట్టేయచ్చు. అయితే నేను వస్తానండి. రేపు వస్తారుగా? తప్పదుగా. బాయ్ బాయ్. డెవలప్మెంట్ చూసి డీప్ షాక్ లో కలిపే చేసిన ఛాలెంజ్ మర్చిపోయారేమో కనుక్కో ప్రభా. అన్ని గుర్తున్నాయి. ఆడపిల్లని పడేసినంత ఈజీ కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించరమని చెప్పు ప్రభా. ఆయనకు వినపడింది, నాకు ఒకటి కనపడింది. ఏంటది? మీరు గుండు కొట్టించుకుని గార్డెన్ మీద ఊరుగుతున్న విషయం. నా మీద చేస్తారు సార్లే. అయిపోయారు నాకు. ఇప్పుడు పడేసి నేను ఒకటి తొండి నాకు నేను తొండి చిన్నపిల్లలాగా అది పడేయడం కాదు. అయితే నేను గెలిచిపోయా. నువ్వు పడదని పెట్టావురా నీ అబ్బా. ఒరే లైఫ్ లో ఎప్పుడన్నా గెలిచేటట్టు పెట్టినారా బెట్టు? గదే సాలే అవులే కుత్తే కనీకా. ఆ పండుగ ఇద్దరిని కుమ్మేస్తుంది. పదేలి
లాస్ట్ టైం అది గుద్దిన గుద్దికి ఇంకా ముద్ద దిగట్లే. నీ ఒక్కడి వల్ల ఇంపాసిబుల్ రా. అందరం కలిసి పోదాం. వెలికి చెల్లి దాన్ని నమ్మద్దు. అది అందరు కలిసి రేపని చేశా. నువ్వు కల్లో నీ చేతులు పట్టు. అమ్మో చూసావా అడైపోయాడు. తను చాక్లెట్ మిల్క్ ఇది తాగిందని తిని గరిటెతో కొట్టింది. ఆ పళ్ళని చూస్తుంటే నన్ను కూడా కలిపి కొట్టుని బాదినట్టు బాది కోతిలాగా ఒళ్ళంతా రక్కి పెట్టింది. అపార్ట్మెంట్ లీజ్ కూడా దాని పేరు మీదే ఉంది. క్యాంపస్ లో ఎక్కడా ఖాళీ లేదు. అయితే ఏంటి ఇప్పుడు ఆదిలక్ష్మి లేపేయాలి అంతే కదా? మీరు చంపగలరా దాన్ని? పక్కూర్లో దాని అన్నున్నాడు కదూ. ఐషి బీర్ అస్సలు ఎక్కట్లేదు భయ్యా. అదే ఇండియాలో అయితే నాటుసారా దాగి గణేష్ బీడు కొడతా ఉంటే ఆ మజా ఇక్కడ మిస్ అవుతున్నావు అనుకో. ఒరేయ్, కొంపల మునిగే పని అంటే హాస్పిటల్కి హాఫ్ డే లీవ్ పెట్టొచ్చా? వచ్చి 2 గంటలైంది. ఇంతకీ నువ్వెవడవో కూడా చెప్పకుండా సోది కొడుతున్నావు. పాయింట్కి వస్తావా? మీ చెల్లి నేను ప్రేమించుకుంటున్నా బా. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. అంతేనా? మీ అమ్మా నాన్న అడ్రస్ చెప్పు, ఆకు ఒక్క మెయిల్ చేస్తా. ఆగు బావా, దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కంటి చూపుతో ప్రాణాలు తీసే వంశం మాది. సీమలో నాకు ఇంకో పేరు కూడా ఉంది. వాడే దాదర్. దాదర్ పేరు వింటే అది బావా మా ఫ్లాష్ బ్యాక్. ఆడి బాబు 60 మంది నరికి తీహార్ జైల్లో ఉన్నాడంట. రక్తంలోనే ఈత కొట్టి పెరిగిన రాక్షసులే వాళ్ళు. కోపం వస్తే మన ఫ్యామిలీ మొత్తం ఏదో ఒక రోజు నన్ను తొక్కి చంపేస్తుందిరా. ఏంటి మీ వదిన్నే ఏనుగంటావా? ఇంటికి వదిలి పని చెప్తా. నీ పెళ్ళాం చేతిలో దెబ్బలు తిని నేను బతకలేను. చదువుకోమని క్యాంపస్ ఇక్కడ వదిలేయరా ప్లీజ్. రౌడీగాన్ని ప్రేమిస్తావా? బెల్సూరి. బెల్సూరా ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్లో బెల్ బాయ్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ని సప్లై చేసి తర్వాత వాళ్ళని మారు పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాడిని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. పర్సెంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజీలో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. వెంటనే వాంతి వచ్చేస్తుంది. వైఫ్ ఎలా భరిస్తుందో భరించలేకే వదిలేసి పారిపోయింది. ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? ఓన్లీ ఫోన్ లో. ఫిజికల్ గా చాలా బిజీ. రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో, 3 గంటలు ఎయిర్పోర్ట్ లో, 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేనిది కీప్ ని కూడా కలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్, ఫ్రాడ్, మ్యానిపులేటెడ్, పెర్వర్టెడ్, ఫ్రాడ్యులెంట్, రాటెన్, అనెథికల్, ఫెయిత్లెస్, అన్ప్రిన్సిపల్డ్, టూ ఫేస్డ్, ట్విస్టెడ్, క్రిక్డ్, క్రిపుల్డ్ క్రిమినల్. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం. కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. కంట్రీ మొత్తానికి కంట్రీ ఫీల్ లో ఉన్నారు సార్. జామరాన్ జీ కావాలంటే ఆ మల్హోత్రా గారితో హలో 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 చెత్త సిగ్నల్స్ ఎప్పుడుంటాయో ఎప్పుడు పోతాయి. ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళడం అవసరం? ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూరి అన్యాయపోతాడు. ఎవడండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్. కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అండ్ మొక్కను బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చిన మినిస్ట్రీ 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గారికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడు 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేస్తారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూరిగాడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేం వస్తుందండి? అదేంట్రా అటు 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు ఇవ్వడా? వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం.
పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను, నువ్వెవడరా? ఢిల్లీ సూరి. ఢిల్లీ సూర్య. మై గాడ్, ఢిల్లీ సూర్య అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసాం. పర్లేదయ్యా, ఆబ్సెన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యూర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దాముని పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి. సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి, వస్తుంది. వచ్చేసి చెప్పు సూరన్న. రేపు నేను బుక్క పట్ట వస్తున్నాను. మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. అలాగే సూరన్న. అదేంటో సార్, మా ఆవిడతో విడాకులు ఇచ్చారన్న కడుపు మంటతో కంగాళిగా తిట్టేసేది. అది నాకు కలిసి వచ్చింది. ఆ విషయం అది క్యాచ్ చేసిన తిట్టం మానేసింది. ముందు జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్న తిట్లు నా రింగ్ టోన్ గా పెట్టేసుకున్నా. మీరు అమేజింగ్ సార్. ఒక్క విషయం, మనం కలిసినట్టు కాదు, కనీసం తెలిసినట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు. మీరెవరో నేనెవరు? మీరెవరు? మీరు సూపర్.